ఈ రాత్రి నేను మీకు నిజమైన స్నేహిత్య కథను చెబుతాను. కృష్ణుడు మరియు సుదాముల కథ. వారు ఒకే గురుకులంలో కలిసి చదువుకునే అత్యంత మంచి స్నేహితులు. రాజకుమారుడైన కృష్ణుడు, గరీబ బ్రాహ్మణుడైన సుదామ ఎప్పుడూ తమ మధ్య తేడాలను చూడలేదు. వారు తమ ఆహారం, కథలు, నవ్వులను పంచుకుంటూ సంతోషంగా గడిపారు. సంవత్సరాలు గడిచాయి. సుదామ ఎంతో పేదవాడయ్యాడు. అతని భార్య, ఇప్పుడు మహారాజుగా మారిన తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడిని గుర్తుచేసింది. తొందరపాటుగాని, ఆశతో సుదామ కృష్ణుడిని కలవడానికి ప్రయాణమయ్యాడు. తన ప్రియమైన మిత్రుడిని చూసిన కృష్ణుడు పరుగుతీసి అతనిని ఆలింగనం చేసుకున్నాడు. ప్రేమాశ్రువులతో సుదామ పాదాలను కడిగాడు, అతని చిరిగిన బట్టలను పట్టించుకోకుండా. సుదామ సంకోచించాడు, తన సామాన్యమైన బహుమతిని చూసి సంకుచితమయ్యాడు. కాని కృష్ణుడు దాన్ని అత్యంత విలువైన కోహినూరు రత్నంలా ఆనందంతో స్వీకరించాడు. ఏమీ అడగకుండానే సుదామ ఆశీర్వదించబడ్డాడు. సుదామ హృదయం తెలుసుకున్న కృష్ణుడు అతనికి అన్నీ అనుగ్రహించాడు. నిజమైన స్నేహం సంపద గురించి కాదు, అది ప్రేమ, నమ్మకం, నిరహంకారంపై ఆధారపడి ఉంటుంది.